హాయ్ అండి. చాలా టేస్ట్‌గా చిక్కుడుకాయ కర్రీ. ముందుగా హాఫ్ కిలో చిక్కుడుకాయలు తీసుకోవాలి. రెండు వైపులా పీల్ తీసుకున్న తర్వాత తుంచుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 1 లీటర్ వాటర్ పోసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కట్ చేసుకున్న చిక్కుడుకాయలను తీసుకొని క్లీన్‌గా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. చిక్కుడుకాయలన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చిక్కుడుకాయలను ఇలా తుంచుకొని వాష్ చేసుకుంటే లోపల పురుగులు ఉన్నాయా లేవా అని కనిపిస్తాయి. గ్యాస్ మీద కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. మీడియం సైజ్ 2 ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. నాలుగు టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకొని 2 మినిట్స్ మగ్గనివ్వాలి. మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ముందుగా శుభ్రంగా కడుక్కున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి వేయించుకున్న నువ్వుల పొడి వేసుకోవాలి. 30 గ్రామ్స్. టూ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి. 1 టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 2 మినిట్స్ మగ్గనివ్వాలి లో ఫ్లేమ్లో. ఈ చిక్కుడుకాయ కర్రీని ఇలాగే అయినా తినవచ్చు. రోటీస్లోకి, పప్పన్నంలోకి నంచుకోవడానికి. లేదంటే 1 గ్లాస్ వాటర్ పోసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి గ్రేవీగా అవ్వడానికి. చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. అన్నంలోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. సర్వ్ చేసుకొని తినాలి.